రీసెంట్గా బి రామకృష్ణ గవాయ్ గారిని 52nd CJIగా అపాయింట్ చేయడం జరిగింది. సో CJI గురించి చూద్దాం. ఆర్టికల్ 124 క్లాస్ 1 ఏం చెప్తుందంటే దే షల్ బి ఎ సుప్రీం కోర్ట్ విత్ CJI అండ్ అదర్ జడ్జెస్. ఈ అదర్ జడ్జెస్ అనే ప్రొవిజన్ని పార్లమెంట్ సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ జడ్జెస్ యాక్ట్ 1956 కింద ఫిక్స్ చేయడం జరుగుతుంది. సిమిలర్గా హైకోర్టులో అయితే ఈ అదర్ జడ్జెస్ స్ట్రెంత్ని ప్రెసిడెంట్ ఫిక్స్ చేస్తారు. ప్రెజెంట్ CJI ప్లస్ 33 అదర్ జడ్జెస్ అనేవాళ్ళు ఉన్నారు. సో CJIని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ CJIని అపాయింట్ చేయడం జరుగుతుంది అండర్ ద అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ అడ్వైజ్ అనేది అవుట్ గోయింగ్ CJI యొక్క కన్సల్టేషన్తో ఇవ్వాల్సి ఉంటుంది. మరి ప్రెజెంట్ కంటిన్యూ అవుతున్న CJI ఎవరు? జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు. సో CJIకి పర్టికులర్గా టెన్యూర్ అంటూ ఏముండదు, బట్ అంటిల్ 65 years వరకు ఆఫీస్లో కంటిన్యూ అవ్వచ్చు అనమాట. సో ఇలా అపాయింట్ చేయడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఆర్టికల్ 124 క్లాస్ 3 ప్రకారం ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఇవ్వడం జరిగింది. మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ అట్లీస్ట్ 5 years పాటు హైకోర్టులో జడ్జిగా వర్క్ చేసి ఉండాలి, ఆర్ఎల్స్ 10 years పాటు అడ్వకేట్గా హైకోర్టులో వర్క్ చేసి ఉండాలి, ఆర్ఎల్స్ ప్రెసిడెంట్ ఒపీనియన్లో డిస్టింగ్యూస్డ్ జ్యూరిస్ట్ అయి ఉండాలి. సో ఇవన్నీ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ని ఫాలో అయినట్లయితే CJIగా అపాయింట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ CJI ఆఫీస్ అనేది టెంపరీగా వేకెంట్ అయినట్లయితే యాక్టింగ్ చీఫ్ జస్టిస్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది అకార్డింగ్ టు ఆర్టికల్ 126. యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అనేవాళ్ళు ఎవరైతే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఉంటారో వాళ్ళని యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేయడం జరుగుతుంది. ఈ టాపిక్ రిలేటెడ్ PYQ ఏముందో చూద్దాం. వాట్ ఈస్ ద ప్రొవిజన్ టు సేఫ్ గార్డ్ ద అటానమీ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా? ఫస్ట్ ఆప్షన్, వైల్ అపాయింటింగ్ ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు కన్సల్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. కరెక్ట్ ఆప్షన్. సుప్రీం కోర్ట్ జడ్జెస్ని అపాయింట్ చేసేటప్పుడు ప్రెసిడెంట్ CJIని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. సెకండ్ ఆప్షన్, ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ కెన్ బి రిమూవ్డ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఓన్లీ. రాంగ్ ఆప్షన్. సుప్రీం కోర్ట్ జడ్జెస్ని ప్రెసిడెంట్ మాత్రమే రిమూవ్ చేయగలరు, ఓన్లీ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ప్రూవెన్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ, అది కూడా పార్లమెంట్ యొక్క అడ్రస్తో. ఏ స్ట్రెంగ్త్తో అంటే మెజారిటీ ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ అండ్ మెజారిటీ నాట్ లెస్ దాన్ 2/3 మెంబర్స్ ఆఫ్ ద ప్రెజెంట్ అండ్ ఓటింగ్. సో ఈ స్ట్రెంగ్త్తో అడ్రస్ చేయాల్సి ఉంటుంది పార్లమెంట్ అనేది. థర్డ్ ఆప్షన్, ద శాలరీస్ ఆఫ్ ద జడ్జెస్ ఆర్ చార్జ్డ్ అండర్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా టు విచ్ ద లెజిస్లేచర్ డస్ నాట్ హ్యావ్ టు ఓట్. కరెక్ట్. సుప్రీంకోర్టు జడ్జెస్ యొక్క శాలరీస్ గురించి పార్లమెంట్లో ఓట్ అనేది వేయకూడదు, బట్ డిస్కస్ అయితే చేయొచ్చు. All appointment of officers and staffs of the Supreme Court of India are made by the government only after consulting the Chief Justice of India. Wrong option. సుప్రీం కోర్ట్ యొక్క స్టాఫ్ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు, గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం ఉండదు. సో ఇది రాంగ్ ఆప్షన్. సో ఏ ఆప్షన్స్ అనేవి కరెక్ట్ అయ్యాయి? ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అండ్ దెన్ థర్డ్ ఆప్షన్ కరెక్ట్. సో 1 and 3 ఓన్లీ, ఇది కరెక్ట్ ఆప్షన్.